ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి వాసి కెనరా బ్యాంక్ సీనియర్ అసిస్టెంట్ ఈశ్వర్రావు ఆధ్వర్యంలో యువతకు టీ షర్ట్లను పంపిణీ చేయడంతో పాటు పేదింటి చేనేత కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో హ్యాండ్లూమ్ కళాశాల ప్రిన్సిపాల్ గిరిధర్, కెనరా బ్యాంక్ మేనేజర్ ఓబులేష్, యుఎస్ఏ గౌరవబత్తిన వేణుగోపాల్ తో పాటు పలువురు ప్రముఖులు చేనేతలపై పలు విషయాలను వివరించారు. పలువురు ప్రముఖులు చేనేతల అభ్యున్నతకు మా వంతు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలతో పాటు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. చేనేతలకు సేవా కార్యక్రమాలను నిర్వహించిన వెంకటగిరి వాసి కెనరా బ్యాంక్ సీనియర్ అసిస్టెంట్ ఈశ్వర్రావును పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమంలో చేనేతలతో పాటు ప్రముఖులు ఉన్నారు. రకరకాల ఎంజాయ్మెంట్స్ అన్ని చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, ఆ ఎంజాయ్మెంట్లో మేము ఒక 100 రూపీస్ ఖర్చు పెడితే ఒక 10% ఏదైనా సోషల్ యాక్టివిటీ చేద్దాం. అది ఎక్కడికి పోతే వాళ్ళకి లేని వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే ఆ హ్యాపీనెస్ మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఇట్లనే ఒక 10-15 years నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తున్నాము. ఎవ్రీ సంక్రాంతికి RVM 2008 బ్యాచ్ మాది. అట్లనే హ్యాండ్లూమ్ రిలేటెడ్ చెప్పినట్టు మా బ్రాంచ్ మేనేజర్ చెప్పినట్టు నియర్లీ లాస్ట్ 2 years ఒక 50 లోన్స్, సబ్సిడీస్ లోన్స్ మన బ్రాంచ్ వెంకటగిరి బ్రాంచ్ హైయెస్ట్ చేసాము వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా. అండ్ మోరోవర్ నాకు చదువుకోవడానికి చెప్పినట్టు వీవింగ్ ఫ్యామిలీ అంటే చాలా కష్టము బతకడానికి. ఓకే, పేరెంట్స్ ఆడ వరకు సరిపోతుంది వాళ్ళు బతకడానికి. మంచి కాలేజీలో చదవాలన్నా ఇంజనీరింగ్ చేయాలన్నా చాలా టఫ్ ఉండేది. దానికంతా మా రిలేటివ్స్ అందరూ చాలా హెల్ప్ చేశారు. మా సిస్టర్స్, మా అక్క, మా సొంత అక్క, మా వేణుమామ స్టిల్ హెల్ప్ చేసి తీసుకుంటూనే ఉన్నా. ఇంకా ఆగలేదు. సో దాన్ని ఓకే నాకు వాళ్ళు చేశారు, నేను వేరే వాళ్ళకి చేయాలి. వాళ్ళకి నేను చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళని హ్యాపీగా ఫీల్ అవ్వరు. నువ్వు సెటిల్ అయ్యావు, ఇంకెవరికైనా హెల్ప్ చేయాలనేది వాళ్ళ మోటివ్. సో అలా మోటివ్ని తీసుకొని ఈ కార్యక్రమం డిజైన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకి, అటో ఇటో ఎటో వైపు, అటు ఇటు ఎటో వైపు నడుస్తారు ఎవరో. అలా ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అనేటువంటి ఆలోచన రావటమే ఒక గొప్ప విషయం. ఒక చోట 10 మంది చేరటం అనేటువంటిది, ఆ 10 మంది మన గురించి చర్చించుకోవటం, మన బాగోగులు ఎలా ఉన్నాయి, మనం తర్వాత ఏం చేయాలి, ఒక బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఈ కార్యక్రమ నిర్వాహకులకు ప్రత్యేకమైనటువంటి అభినందన. ఎందుకంటే మనిషి సంఘజీవి, సంఘటితంగా ఏదైనా చేయగలరు అనేటువంటిది ఆల్రెడీ సమాజంలో నిరూపించబడినటువంటి విషయం. ఈ సందర్భంగా తలెత్తుకొని నిలబడే ఆత్మగౌరవంతో బ్రతకాలనుకునేటువంటి జాతికి సంబంధించిన సమావేశం అనే దీన్ని నేను గొప్పగా చెప్పగలను. ఎందుకంటే ఈ ప్రపంచానికి వస్త్రాన్ని అందించి, ఈ వస్త్రం గూడు లేకపోయినా వస్త్రం అనేది లేకుండా పుట్టుక చావు ఉండదు. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి ఉత్పత్తిని ప్రపంచానికి అందించినటువంటి గొప్ప వృత్తిని నమ్ముకొని కొనసాగి ఇక్కడ మనం చేరి ఈ రోజున సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి అలాంటి కారణ జన్ముల మధ్యన ఈ రోజున నేను ఉండటం అనేటువంటిది నా అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. ఇది చిన్నదే కావచ్చు, నలుగురే ఉండొచ్చు,
వేలాది మంది ఉన్నటువంటి సభలు జరిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ రోజు నేను దీంట్లో పాలు పంచుకోవటం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. అంటే ఇక్కడ చెప్పారు చాలా మంది పెద్దలు, ఈ సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళు తక్కువ మంది అయినా చాలా సదుద్దేశంతో మనం అంతా కలిసి నడవాలి అనే ఉద్దేశం ప్రారంభం అనేటువంటిది ఒకరితోనే కావచ్చు, అది దినదిన ప్రవర్తమానమై గొప్పగా పెరగాలనేటువంటిది నా ఆశ. నేను ఎక్కువ మాట్లాడను, నేను చేయగలిగింది చెప్తా, మాట్లాడే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్నట్టుగా ఇక్కడ వీరు రావటంతోనే ఫస్ట్లోనే నేను నా వంతు ఇలా చేస్తాను అని చెప్పారు. చాలా గొప్ప విషయం. అలాగే ఆ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు, వారి గతాన్ని తెలియజేశారు, ఈ వృత్తిలో ఉండేటువంటి కష్టాలని తెలియజేశారు. నేను దాంట్లో పుట్టి పెరిగినందుకు, దాంట్లో నుంచి వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను అని చెప్పారు. అంటే నేను చెప్పా, తలెత్తుకుని బ్రతికేటువంటి జాతిలో నుంచి వచ్చిన ఈ వ్యక్తులు ప్రపంచానికి కష్టం ద్వారానే ప్రతిదీ సాధ్యమవుతుంది. ఏ ఉత్పత్తికైనా కష్టం అనేటువంటిదే కారణము, నేర్పు అనేటువంటిదే కారణము. అలాగే వేలకు వేలు, లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి బీటెక్లు, ఎంటెక్లు ఇవన్నీ పూర్తి చేసిన ఉద్యోగం దొరకని రోజుల్లో వ్యవసాయం తర్వాత అత్యంత అధిక జనాభాకి భారతదేశం ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నప్పుడు అత్యంత అధిక జనాభాకి వ్యవసాయం తర్వాత ఉపాధి చూపెట్టినటువంటి రంగం ఇది. చాలా తక్కువ ఖర్చుతో ఈ రోజున వేల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా అనేక దేశాల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి ఉన్నత సంపన్నులు, ఉన్నత వర్గాల నుంచి పెట్టుబడులు పెట్టండి, మేము సింగిల్ విండో ద్వారా మీకు కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేస్తాము అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో కూడా 100 కోట్ల పెట్టుబడి పెట్టిన 100 మందికి ఉపాధి చూపెట్టలేనటువంటి పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతూ ఉన్న దశ ఇది. అలాంటి ఈ పరిస్థితుల్లో మీరు ఒక 40,000 రూపాయలతో, ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే మొన్న 33,000 రూపాయలకు ఒక ఫ్రేమ్ లూమ్ అనేటువంటిది చేనేత కార్మికులకి ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే ఈ 33,000తో ఒకరు ఉపాధి పొందే అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక్క రంగం చేనేత రంగం. ప్రతి సంవత్సరం సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుంది? నీకు ఆత్మగౌరవం ఉంటే ఆకలి తీరదు కదా. ఆత్మగౌరవంతో నాకు బయటికి పోవటం ఇష్టం లేదు, మా ఇంట్లో మా తల్లి, తండ్రి, కొడుకు, కూతురు వీళ్ళందరితో కలిసి బ్రతికే ఆత్మగౌరవం ఉన్నటువంటి ఈ వృత్తి అంటే మాకు మమకారం, మాకు ప్రేమ. నేను దాన్నే ఇష్టపడతాను. ఇంటికి మాత్రమే పరిమితి అయి ఉండగలిగే గొప్ప వృత్తి అది. కాబట్టి నేను దానికే పరిమితం అవుతాను అంటే ఆకలి తీరదు. బయటికి పోతే మట్టి మోస్తే 700 వస్తుంది, ఇంట్లో ఉంటే నలుగురు కలిసి పనిచేస్తే 500 రావట్లా. అలాంటి ఈ పరిస్థితుల్లో ఇంకా నేను ఆత్మగౌరవం అనే చెప్పుకొని ఇంటికే పరిమితమై ఆ వృత్తిని నమ్ముకుంటే నేను బ్రతకాలి కదా, నేను ప్రాణంతో ఇక్కడ నిలబడాలి కదా. మరి ప్రాణంతో నిలబడాలంటే నేను ఇక్కడే నీరసించి పోవాలా అనే ఆలోచన. బీటెక్, ఎంటెక్ చదువులు చదివిన తర్వాత నీకు ఉద్యోగం వస్తుందో రాలేదో కానీ నీ ముత్తాత, తాత, నాన్న నీకు ఏమాత్రం ప్రభుత్వ ఫీజు లేకుండా ఆ వృత్తిని, ఆ పనితనాన్ని అందించారు. వీళ్ళ యొక్క గొప్పతనం, వీళ్ళ యొక్క విద్య, వీళ్ళు నేర్పినటువంటి స్కిల్
ఎంత గొప్పది, ఎంతవరకు మనం అంచనా వేయాలి? మరి లక్షలు ఖర్చు పెట్టి ఉపాధి చూపెట్టలేకపోతున్నటువంటి దాన్ని పోల్చి చూసినప్పుడు ఈ చేనేతలో పుట్టినటువంటి వాళ్ళు ముత్తాతల నుంచి, తాతల నుంచి, తండ్రుల నుంచి వీళ్ళు నేర్పినటువంటి ఇప్పుడు ఏదో స్కిల్ డెవలప్మెంట్ అవి ఇవి చెప్తూ ఉన్నారు. వాళ్ళందరికంటే కూడా వీళ్ళు చాలా చాలా ఉన్నతమైనటువంటి మార్గాన్ని చూపెట్టినాం. ఏ ఖర్చు లేకుండా ఒక తరం ఇంకొక తరానికి అందించిపోయింది. మరి ఆ స్కిల్ ఎలాంటిది? వీళ్ళ ఆలోచన అంత గొప్పగా ఉండటానికి కారణం ఏమిటి? వీళ్ళు చిక్కులు తీయగలరు. ఏ చిక్కులు పడినా తీసి ఆ పోగులను సరిచేయగలరు. మా ఊరు వేటపాలెం, చీరాల. అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. ఒక డాక్టర్ హైదరాబాద్లో ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్లో పెద్ద డాక్టర్, ఆయనకి తిరుగులేదు. అలాంటి వ్యక్తి కూడా ఏం చెప్పాడయ్యా అంటే, కేవలం చేనేత పనిలో ఉన్న నా అనుభవం, అక్కడ ఉన్నటువంటి పోగులలో చిక్కులు తీయటం అనేటువంటిదే నేను ఈ రకంగా వైద్య వృత్తిలో పెద్ద చదువులు చదవటానికి, చాలా నైపుణ్యాన్ని పొందటానికి కారణం అనేటువంటిది చెప్పారు. అంటే చిక్కులు తీసి సరిచేసి అంత నైపుణ్యం ఉన్నటువంటి ఆ వృత్తిలో మీరు ఎంతో ఓర్పును కూడా నేర్చుకుంటారు. ఓర్పు, నేర్పు అనేటువంటిది దాంట్లో నేర్చుకోవటం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఆ గొప్ప సంస్కృతి నుండి గొప్ప సంస్కారాన్ని అందించినటువంటి వ్యక్తుల మధ్యన ఈరోజు నేను ఉండటం, మాట్లాడటం అనేటువంటిది నేను చాలా గొప్ప విషయంగానే భావిస్తున్నాను. వేసుకుని కలగలుపుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం, అందులో మేనేజర్ గారిని ఒప్పించడంలో ఈ వ్యక్తి, అంటే ఆ వ్యక్తికి కూడా ఇక్కడ బాధలు తెలుసు. ఈ బాధలు తెలిసిన ఆ వ్యక్తి నేను ఏం చేయగలను, నేను చేయగలిగింది నేను చేస్తా అనే దృక్పథం లోపల ఉండాలి. మనలో అహంకారం అనేటువంటిది, నాకు ఒక పొజిషన్ వచ్చినప్పుడు ఆ పొజిషన్ ద్వారా నాలో అహంకారం కనుక పెరిగిందంటే ఇలాంటిది ఏదైనా చెయ్యాలి అనేటువంటిది రావటం కుదరనటువంటి విషయం. అందులో ఇప్పటి కాలంలో ఈ సమాజంలో అది అసలు జరిగి తీరదు. సో ఎంతమందికి వీలైతే అంతమందికి ప్రభుత్వం ద్వారా అందాల్సిన లోను అందించినందువలన, ఆ లోను తీర్చడం ద్వారా, వివిధ వ్యక్తుల యొక్క సహకారం ద్వారా లోన్ పొంది ఇక్కడ ఈ అవార్డు ఒకటి తీసుకోవడం అనే దాన్ని కూడా మనం చూసాం. అంటే రీపేమెంట్, అరే ఆకలి చావులు రైతుల్లో జరిగినాయి, చేనేత కార్మికుల్లో జరిగినాయి. లోన్ అంటే ఎక్కొట్టడానికే కదా, ఎప్పుడొకప్పుడు మాఫీ చేస్తారు. దానికోసం ఎదురు చూస్తూ కట్టకుండా ఉండేటువంటి ఈ రోజుల్లో అంటే ఈ ఆత్మగౌరవం అనేటువంటిది మెండుగా ఉండటం వలన ఇలాంటివన్నీ జరుగుతాయి. బయటికి చెప్పుకోలేము. ఒకరోజు వస్తుండైనా కానీ ఇంట్లో ఎవరిని ఏమీ అడగకుండా ఎన్నో మరణాలు జరుగుతాం. సో అలా మనిషి తనకు తాను కుంగిపోవటానికి, కృషించిపోవటానికి ఇష్టపడతాడు ఆత్మగౌరవం వలన. సో అలాంటి ఆత్మగౌరవం ఈ రోజున ఈ వృత్తి నుంచి వేరే వృత్తికి పోవడంలో సరైన కారణం ఉంది. నాకు నేర్పడతనం ఉంది, ఓర్పుతో కూడుకున్న పని నేర్పిస్తున్నటువంటి ఈ వృత్తిని నమ్ముకుని బ్రతికినప్పుడు దాంట్లో సరైన ఆదాయం లేనప్పుడు చదువు ద్వారానో లేకపోతే వేరే నైపుణ్యం ద్వారానో, ఇంత నైపుణ్యం లేకపోయినా చాలా అతి తక్కువ, కేవలం మట్టెత్తితే 700-600 వచ్చే పనులు. అలాంటప్పుడు మనిషి జీవించుంటమే ముఖ్యం కదా. ఇది మ్యూజియంలో పెట్టాల్సిన కళగా మారుతున్న ఈ దశలో మరి వేరే వృత్తుల వైపు ప్రయాణం చేయటం అనేటువంటిది, వేరేవి నేర్చుకోవటం అనేటువంటిది, మనకి మనంగా దేశ విదేశాల్లో అభివృద్ధి చెందటం అనేటువంటిది చాలా అవసరం. ఏదో కొంత సమాజానికి సేవ చేయాలి, ఇవ్వాలి అనే దేవుడు ఇచ్చే ఆ మనసుకి
నిజంగా మనం అందరం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా యాక్చువల్గా మన బ్రాంచ్లో, మన కెనరా బ్యాంక్ వెంకటగిరి బ్రాంచ్లో పనిచేస్తున్నటువంటి ఈశ్వరరావు గారు ఈ సామాజిక వర్గానికి చెందిన దాని కారణంగా అంటే మీకు తెలియాలని చెప్తున్నాను అనమాట. మన బ్యాంక్లో నేను ఈ 2020 సంవత్సరం మేలో జాయిన్ అయినాను. అంతే దాదాపు ఈ షార్ట్ పీరియడ్. నేను వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు ప్రతి నెల కూడా మనము ఈ గవర్నమెంట్ నుంచి 1,25,000 రూపాయలు మనం లోన్ ఇస్తే గవర్నమెంట్ నుంచి 25,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. సో నేను యాక్చువల్గా ప్రతిరోజు కూడా అంటే వారానికి 1-2 లోన్స్ ఈశ్వరరావు వచ్చేసి సార్ ఈ లోన్ చేద్దాం అనేసి అంటే కొన్ని సందర్భాల్లో అయితే చెప్పడం అనమాట. నా దగ్గర అప్లికేషన్ పెట్టేస్తారు డైరెక్ట్గా. నేనేంటంటే దాన్ని ఇంకా ఇంతవరకు కూడా నిన్న ఒక్కరోజు 3 లోన్లు చేశాము. 1,20,000 చొప్పున ఒక్కరికి. ఆయన పెట్టినప్పుడు ఏ ఒక్కరోజు కూడా ఇది ఎందుకు, ఇది వద్దు, ఇది కాదు అనడం అయితే ఇంతవరకు అనలేదు అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కూడా కష్టాల్లో నుంచి వచ్చిన వాళ్ళమే. ఆ సిచ్యుయేషన్, సొసైటీ గురించి, ఆ కష్టాలు ఎలా ఉంటాయి, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది నాకు బాగా తెలుసు. అందువల్ల ఈ 1,20,000 రూపాయలు మనం ఇచ్చేది వాళ్ళకు గొప్పగా ఉపయోగపడకపోవచ్చు, కానీ ఆ ఇంటిని నడపడానికి వాళ్ళు ఏదైతే పని చేసుకుంటున్నారో దాని నుంచి ఒక 25,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది. కాబట్టి మనం ఇచ్చే 1,25,000 రూపాయలు, 25,000 లోను, 1,00,000 రూపాయలు వాళ్ళు తిరిగి కట్టుకుంటే వాళ్లకు ఆ ఇల్లు అనేది నడుస్తుంది. వాళ్ళు చేసే వృత్తి వల్ల అనే ఉద్దేశంతో మనం ఇంతవరకు వచ్చినప్పటి నుంచి ఏ లోన్ కానీ రిజెక్ట్ చేసింది లేదు, ఎస్పెషలీ వీవింగ్ సంబంధించి. ఈ అవకాశం ఇచ్చినటువంటి యాక్చువల్గా ఈ గొప్పదనం అంతా కూడా ఈశ్వరరావుకే ఉండాలి. అది ఎందుకంటే వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం కదా, ప్రతి లోను అంటే ఈ వీవింగ్ అనే కాదు, ఆల్మోస్ట్ ఆల్ వీవర్స్ అంటే మాత్రం ఈశ్వరరావు గారు ముందు ఉంటారు. ఆయన వల్ల ఇవన్నీ చేస్తున్నాం అనేసి ఈరోజు తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఈశ్వరరావుకి నేను అట్లీస్ట్ వాళ్ళు ఎంత చేస్తారు తోలిమిట్టి వాస్తవాన్ని అందులోనూ మన చేనేత కుటుంబానికి సంబంధించిన వాళ్ళని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మన కుటుంబాలు మనం చూస్తే నేను చిన్నప్పుడు మా నాన్నగారి పేరు పుత్తా గోపి అని మీకు కొంతమంది తెలిసి ఉంటారు కూడా. పుత్తా వారు తోలిమిట్టి మాది. ఆయన మాస్టర్ వీవర్గా కొన్ని మగాన్ని నేయిస్తుండేవాడు. అప్పుడు నేను చిన్నప్పుడు వచ్చే మన నేతగా వాళ్ళ విషయం మా వీధిలో కూడా చాలా మంది ఉండేవాళ్ళు కాబట్టి నాకు ప్రత్యక్షంగా అనుభవం ఉంది కాబట్టి చాలా పూర్గా ఉండేవాళ్ళు. ఇంటి ఉపాధి కష్టపడితే కానీ కూడా వాళ్ళకి 5,000 వాళ్ళ లోపలికి వెళ్ళే పరిస్థితి కాదు. దాని తగ్గట్టుగా మన పురుషులకి ఎట్లా కొన్ని అలవాట్లు ఉండగా ఉంటాయి, దాంతో ఇంకొద్దిగా కుటుంబాలు దిగజారిపోతూ ఉండేటివే కానీ ఎవరు పైకి వెళ్ళేవాళ్ళు కాదు. సో అలాంటి కుటుంబంలో నుంచి నేను మా వీధిలోని కొద్దిగా ఒక ఇంజనీర్గా ఎదగడం, అందరూ కూడా ఏంటంటే ఏమంటారంటే చూడు అన్నయ్య ఎంత చక్కగా చదువుకున్నాం, మీరు చక్కగా చదువుకోండి మీరు కూడా అని వాళ్ళు నన్ను ప్రత్యేకంగా చూపించడం వల్ల కూడా నేను చాలా గర్వంగా ఉండేవాడు. తర్వాత మా వీధి నుంచి చాలా మంది ఇంజనీర్లు కూడా కావడం జరిగింది, మంచి చదువుకొని. సో దానికి నేను మన చేనేత దాంట్లో అభివృద్ధి చెందుతున్న మన కుటుంబాలని నాకు చాలా సంతోషంగా ఉంది. సో మనకి నేను ఒక ఇరిగేషన్ శాఖలో సో అంటే మీకు మన పూర్వ విద్యార్థులు అనుకుంటాను, పూర్వ విద్యార్థులు చేస్తున్నారు. ఆర్యం హై స్కూలే, ఆర్యం హై స్కూల్ పూర్వ విద్యార్థులు. అందున మన చేనేత సహకారం చేయూత ఇవ్వాలని చెప్పని ఎవరైతే మన చేనేత కుటుంబాలలో అక్కడ ఉన్నారో వాళ్ళకి చేయూతని ఇస్తున్నామని అంటే వాళ్ళని చాలా అభినందించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఇలాగా ఎవరికి అంటే మనం అనుకుంటాం కుల సంఘాలు ఎందుకని అనుకుంటాం, కానీ కుల సంఘాల వాళ్ళ ఉద్దేశం అసలు వేరు. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో జరుగుతున్న టీం వేరే అవుతుంది. కుల సంఘాలు ఎందుకని ఎవరైతే పైన ఉంటారో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళని ఆ కులంలో తక్కువ ఉన్న వాడిని అందుకని వాడు చేయమని చెప్పింది. అలాగా మన కొద్దిగా తోమతున్న వాళ్ళ పైనుండి 10 మందిని పైకి తీసుకుంటే 10, 20, 30 ఇలాగా మన సంఖ్య పెరిగి అందులో సమాన భావంతో అందరూ చక్కగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కుల సంఘాలు వచ్చాయి. కానీ కులం అంటే కుల పద్ధతిని అందరిని తొక్కిపెట్టి అభిప్రాయం అనేది కాదు మన పెద్దవాళ్ళ మన పూర్వ ఆలోచనలు కూడా. సో ఆ రకంగా మన చేనేత సంఘం తరఫున చేనేత మన ఆర్యం హై స్కూల్ పూర్వ విద్యార్థులు మన ఈ చేనేత కుటుంబాలకి ఈ రకంగా చేస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కూడా నేను మీకు అనేక కృతజ్ఞతలు, చాలా సంతోషంగా. నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగని. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పిల్లలందరూ కూడా ఈరోజు పెద్దవాళ్ళు ఈరోజు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయడం అనేది
చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్ళడం అన్న చెప్పినట్టు మేము కూడా ఎంతో కొంత మీకు ఉపయోగపడతాము, సహకరిస్తాం. మేము మాతో వాళ్ళు చాలా అనుబంధంగా ఉన్నారు. మంచి వృద్ధిలోకి వస్తారని తెలుసు, అలాగే వచ్చారు వాళ్ళు. అంతేకాకుండా సమాజానికి మనం ఏమైనా చేయాలి అని అలాంటి అలవర్చుకొని ఆ విధంగా వచ్చినందుకు వాళ్ళని ప్రోత్సహిస్తున్నాను. బాగా ఎంత ఇదిగా వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళని చాలా గర్వపడుతున్నాం మేము. వాళ్ళని ఈ సందర్భంగా చాలా ప్రోత్సహిస్తూ సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి అనేటువంటి ఉద్దేశం రావడమే ఒక గొప్ప వరంగా ఫీల్ అవ్వాలి. ఎంతోమంది సంపాదిస్తూ ఉంటారు, కానీ ఆ సంపాదించిన దాన్ని ఎంతవరకు మనము దాచుకోవాలి అని చూస్తారు తప్ప అందులో కొంత భాగమైన సమాజ సేవకు ఉపయోగించాలి. మనకన్నా కింది స్థాయిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలనేటువంటి ఆలోచన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నలుగురు ఉంటే ఇంట్లో నలుగురు సంపాదిస్తారు, బట్ దాన్ని దాచుకోవాలని చూస్తారే తప్ప వాళ్ళకి మించిన ధనం ఉన్నా కూడా మరికొందరికి పెట్టాలనేటువంటి ఆలోచన ఈ రోజుల్లో కనిపించదు, చూడలేదు. అయినా కూడాను ఈ విషయాన్ని ఒక 10 సంవత్సరాల ముందే నాకు ఇతరులు కనిపించినప్పుడు ఈ 10 మందికి సేవ చేయాలి అనేటువంటి ఒక మాటని చెప్పి అవకాశం వచ్చినప్పుడు మీరు కూడా అందులో భాగస్వాములు కావాలి అని మాటని అడిగారు. నేను చాలా గర్వించాను ఆ విషయానికి. అయితే ఇప్పుడు కూడా ఈ బ్యాచ్ ఏదైతే ఉందో, ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ బ్యాచ్ ఏదైతే ఉందో, ఆ రోజు ఆడపిల్లలు కావచ్చు, అలాగే అబ్బాయిలు కావచ్చు, ఒకరి మీద ఒకరు పోటీ పడి చదివేటువంటి తత్వం కలిగిన పిల్లలు, అలాగే టీచర్లు అంటే ఎంతో రెస్పెక్ట్ ఉండేటువంటి పిల్లలు. ఈ విధంగా ప్రతి ఒక్క బిడ్డ కూడా వాళ్ళకు మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత మన కింది స్థాయి వాళ్ళకి ఒక చేయూత అందించాలి అన్నది ఆ దృక్పథంగా తీసుకొని ముందుకు వెళితే బాగుంటుందని ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన పిల్లలకి ఎంకరేజ్ చేసేవాడిని. ఈ మధ్యకాలం చేస్తారు, ఇప్పుడే నాకు ఫోన్ చేశారు. లేకపోతే దీంట్లో కూడా నేను కూడా ఎంతో కొంత స్పాట్గా అయ్యేవాడిని. ఏ కార్యక్రమంకైనా నేను అడిగి వాళ్ళు ఏదైనా చేస్తుంటే నన్నులో కొంత నా తగ్గట్టి చేయండి అని చెప్పి నేను మరీ చెప్తుంటాను. కానీ సార్ చెప్పినట్టు చాలా చెప్పాడు, చాలా గొప్పగా చెప్పాడు. మనము చాలా లో స్థాయి నుంచి పైకి వచ్చినాం మన తల్లిదండ్రులను చూసి. కాబట్టి మనము కొంత ఎదిగిన తర్వాత ఎంతో కొంత మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజ సేవ చేయాలనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి చెప్తాను నేను. మా మేనకోడ కూడా అమెరికాలో ఉంది, ఆ పాపకి జాబ్ వస్తానే నేను చెప్పా, ఇందులో ఎంత తీస్తావు సమాజ సేవ కోసం? మావయ్య ఇందుకు కొద్దిగా తీస్తాను. ఓకే రైట్. నా కొడుక్కి నా కూతురికి కూడా ఎంత తీస్తారు మీరు ఎంత వచ్చిందని కాదు, వచ్చిన దాంట్లో ఎంత తీస్తారు సమాజ సేవకి నాకు అది చెప్పండి. ఇది ఇస్తాను, ఓకే రైట్, మీరు కృతజ్ఞతగా ఇవ్వండి. ఇట్లా ప్రతి పిల్లలకి ఎంకరేజ్ చెయ్యాలి, చేసుకుంటూ పోవాలి అనేది నాకు బాగా ఇది. ఈ విధంగా చేస్తేనే మన తర్వాత పిల్లలు కూడా మనకు ఆదర్శం అవుతారు. ఎందువల్లంటే ఇప్పుడు చూస్తున్నాము, మనం తల్లిదండ్రులు ఎక్కడో ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడో చదువుకుంటున్నారు. వాళ్ళు తల్లిదండ్రుల్ని చూసేదానికి ఫోన్ల ద్వారాను కంప్యూటర్ ద్వారాను చూస్తున్నారు. వాళ్ళకి చాలా ఈ రోజైనా సరే 1 డే 2 డే ముందన్న వచ్చి వాళ్ళు కన్సల్ట్ అయిపోవాలి అనే ఆలోచన వాళ్ళకి ఉండాలి. కానీ ఇప్పుడు పిల్లలు నాకు వస్తే విదేశాలకు వెళ్ళిపోతున్నారు, చాలా వరకు వెళ్తున్నారు. మధ్యతరగతి కుటుంబం కాదు, లో క్యాస్ట్ కాదు, ఎవరైనా సరే వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత మనం ఇక్కడికి వచ్చామంటే ఈ స్థాయికి ఎవరి ద్వారా వచ్చాము మనము? మన తల్లిదండ్రులు ఎంత కానించి ఎంతకు తీసుకొని వచ్చినారు. మనం ఈడకు వచ్చాము కాబట్టి మనం చేయాల్సింది మన తల్లిదండ్రుల తరపున ఇంకా కూడా ఏరే వాళ్ళకి మనం చెయ్యాలి సమాజ సేవ ఎంతో కొందని నేను నా పిల్లలకి చెప్తుంటాను. ముందు మన కానించి మన పిల్లల కానించి పోతేనే ఎవరికైనా వస్తుంది, లేకపోతే రాదు. నువ్వు చేసావా అంటారు. ముందు మనం చేస్తే ఎంతో కొంత. నేను ఈ మధ్య కూడా ఒక పేరుతో ఏదో కొంత చనిపోయిన వాళ్ళకి ఇస్తున్నాడు, వాళ్ళతో నేను కూడా యాడ్ అవుతానని చెప్పి కొద్ది రోజులు ఇచ్చా.
నేను కూడా కొద్ది రోజులు చేశాను. దాన్ని ఎవరో ఒకరిని అందిపుచ్చుకోమని చెప్తా. అంటే నేనే కాదు, ఎవరో ఒకరు ఇస్తే దానికి విలువ ఉంటుంది. నేను ఒక్కనే ఇస్తే విలువ ఉండదు. అందరు ఇస్తే ఓహో ఇది చేస్తున్నాడా లేదా, ఇది నిజమా అబద్ధమా, ఇది కరెక్టా కాదా అనేది అందరూ తెలియాలి. ఎంతో కొంత సేవ చేస్తే ఇక్కడి నుంచి మన ఈ చిన్న పల్లెటూరు నుంచి స్టార్ట్ అయిన సేవ చాలా దూరం పోతుంది. చాలా దేశాలకు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది, ఏం చెప్పలేదు, అది ఎక్కడికో తీసుకొని వెళ్తాం జనాల్ని. మనం చేసిన ఈ చిన్న పని ఇంకొకరికి ఆదర్శం కావాలని ఈ సభామూలకంగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. వాళ్ళకి ఆయన వంతు సాయంగా దాదాపు ప్రతి ఒక్కరికి 3,000 రూపాయల లెక్కన చాలామందికి సహాయం చేశారు. కానీ కొన్ని సాంకేతిక లోపాల వల్ల అది ప్రస్తుతం ఆగున్నది. ఇది కూడా మేము అందరం మాట్లాడుతున్నాం, ఫ్రెండ్స్ అందరము. అన్న కూడా చెప్పాడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేద్దాం. నేను ఒక్కనే కాదు, నాతో కూడా ఇంకొక 10 మంది కలవండి అని చెప్పాడు. మేము తొందరలోనే ఈ సంక్రాంతికి లేదా ఉగాది నుంచి మళ్ళా కూడా ఆ సహాయం మేము పేద చేనేత కార్మికులకు అందిస్తామని ఈ సౌరవంగా చెప్తున్నాను. యాక్టివ్గా పాల్గొంటున్నాను. అంతకుముందు అయితే మన ఫ్రెండ్స్ బాగా చేస్తూ ఉన్నారు. మా జూనియర్స్ ఈశ్వరరావు కానీ, పోతులూరు, పడవల వెంకటేష్, సత్తల నరేంద్ర, పింజుల వీరయ్య, గౌరాబత్తిన జగదీష్, వీళ్ళంతా ఆర్వీఎం ఓల్డ్ స్టూడెంట్స్ బాగా కార్యక్రమాలు చేస్తున్నారు. రీసెంట్గా ఒక 2 సంవత్సరాల నుంచి కూడా స్కూల్ పిల్లలు 10వ తరగతి ఉత్తమ విద్యార్థులకు, అదేవిధంగా ఇంటర్ ఉత్తమ విద్యార్థులకు కూడా ఒక 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏ మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా మేము ఒక మెమోంటో, శాలువ అయితే ప్రశంసా పత్రం అయితేనేమి ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాము. అదేవిధంగా జాతీయ చేనేత దినోత్సవం జాతీయ చేనేత దినోత్సవం కూడా ఒక 2 years నుంచి దాన్ని కూడా గొప్పగా చేస్తున్నాము. ఈ 2 సంవత్సరాలే కాకుండా ఇంకా మీదట ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని నేను మరీ కోరుతున్నాను. పెద్దల ఆశీస్సులు కూడా ఉంటే మేము దీన్ని ప్రతి సంవత్సరం ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్తూ ప్రతి ఒక్కరికి మాకు తెలిసినంత చేయగలిగినంత సహాయము చేస్తామని కోరుకుంటున్నాను. చేనేత రంగం తరఫున ముద్రా లోన్ తీసుకున్నాను. ముద్రా లోన్ తీసుకొని సక్రమంగా కట్టడం వలన కేంద్రం నుంచి నాకు ఆహ్వానం వచ్చింది. ప్రశంసాపత్రం తీసుకోమని ఆహ్వానం వచ్చింది. కేంద్ర మంత్రి చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు శ్రీ గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం తీసుకున్నాను. ఇందుకు నాకు కెనరా బ్యాంక్ వాళ్ళు, డీసీ హ్యాండ్లూమ్స్ వాళ్ళు, మన ఈశ్వరు మరియు ఢిల్లీ బాబు, మన పడవల వెంకటేశ్వర్లు, మా తమ్ముడు, వీళ్ళందరూ నన్ను ప్రోత్సహించి సహకరించి నన్ను ఢిల్లీ దాకా పంపించి ఆ ప్రశంసాపత్రం తీసుకునేలా చేశారు. వీరందరికీ నా తరఫున అందరికీ కృతజ్ఞతలు. వెంకటగిరిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలోనే డిప్లొమా చదివి దీన్ని ఇంకా ఫర్దర్గా చదవాలని ఐఎన్ఎస్టీ సేలంలో ఇప్పుడు బీటెక్ చదువుతున్నాము. ఆ కాలేజ్ ద్వారానే మాకు ఆపర్చునిటీ వచ్చింది. ఒక హ్యాండ్లూమ్ హ్యాకథాన్ అనే ప్రోగ్రామ్ ద్వారా మేము కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ప్రైజ్ అనేది విన్ అయినాము. అక్కడ మాకు టెక్స్టైల్ మినిస్టర్ ద్వారా హ్యాండ్లూమ్ హ్యాకథాన్లో 3rd ప్రైజ్ అనేది వచ్చింది. వెంకటగిరిలో పద్మశ్రీ ఘంటసాల కళాక్షేత్రం కార్యదర్శిగాను, అలాగే నేను విద్యారంగంలో ఉన్నాను కాబట్టి పిల్లల కోసం ప్రణతి అనే ఒక సంస్థ పెట్టి ఆ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం పేద పిల్లలకు నా వంతుగా ఒక 100 మంది పిల్లలకి నోట్ బుక్స్ అవి చేయడము, 2 పిల్లల్ని బీటెక్ చదివించాను. అలాగే పిల్లల వ్యక్తిత్వ వికాసం కోసం ప్రతి సంవత్సరం శతక పద్యాలు 100 పద్యాలు నేర్పించి ప్రతి ఉగాదికి 100 పద్యాలు నేర్చుకునే వాళ్ళకి అవార్డ్స్. ఇలా పిల్లల్లో వివేకానంద బుక్స్ ఎక్కువగా నేను ఇస్తుంటాను. ఈరోజు కూడా తెచ్చాను. వివేకానంద మోటివేషన్స్ క్లాసెస్ కాలేజెస్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పిల్లల్లో ఉన్న ఆత్మన్యూనతా భావన తొలగించి వారు ఉన్నతమైన స్థాయికి అలా నా విద్యార్థులు ఎంతోమంది కూడా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం, అది నా జీవితంలో నాకు ఒక తృప్తి. నేను సంపాదించుకున్న ఆస్తి అదే. మరి ఈరోజు మన మిత్రులందరూ కూడా పూర్వ విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా 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 సంతోషంగా ఉంది. ఈ పవిత్రమైన దినాలు జరగడం వల్ల అందులో ఈ మా ఆర్వీఎం హై స్కూల్లో కూడా జరపడం ఇది ఒక బ్రాంచ్ వెంకటగిరికి. ఇటువంటి కార్యక్రమాలు మునుముందు మీరందరూ కూడా చక్కగా ఒక ప్లానింగ్తో ఈ సంస్థని రిజిస్ట్రేషన్ చేసుకొని పగడ్బందీగా బంగారుపేటలో ఉన్నటువంటి చదువుకున్న వ్యక్తులందరినీ, ఈ భావజాలం కలిగిన అందరినీ ఒక సమూహంలో చేర్చుకొని ఈ కార్యక్రమాలు మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఒక మంచి పేరు వచ్చేలాగా చేసి మరెందరి మందికి ఆదర్శవంతులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళు కూడా మాకు తొలిమెట్టు. ఇప్పుడు హిందీలో ప్రసంగిస్తారు. అంటే ఎవరైనా ఆర్గనైజర్ అంటే ఏ యాక్టివిటీ అయినా సరే మనం ఇది చేస్తున్నాము అంటే కాదనేదే ఉండదు మన దగ్గర. మంచి పడవ వెంకటేష్ గారు ఇప్పుడు కూడా నేను చాలా మంది స్టూడెంట్స్ చెప్తా అంటాను, ఏదన్నా తీసుకోవాలన్నా కానీ మన శాసగిరి చేసి బంగారుపేట నుంచి బీసీ కాలనీ నుంచి యావత్ భారతం ఆద్యుడు అటువంటి వేత నిబంధనలు పోతున్నాం. ఇవునా అది మా నేషనల్ ఫ్లాగ్ హ్యాండ్ అండ్ సింబల్. తర్వాత భర్తల ముని మోహిత్ విద్యార్థుల తల్లిదండ్రులు 1 by 1 గా స్టేజ్ మీద